టోటల్గా బీఆర్ఎస్ పార్టీని అణచడానికి, బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేసినందుకు ఒక నిర్బంధ పాలన తీసుకొస్తా ఉన్నారు. 2014 ముందు కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమైక్యాంధ్ర పాలనలో విపరీతమైనటువంటి అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఎన్కౌంటర్లు, అసలు తెలంగాణ అంటేనే నాలుక గోయడం, తెలంగాణ అంటేనే ఎట్లయితే ఉండేనో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే అటువంటి పరిస్థితి తలెత్తా ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే మేమేమో అనుకున్నామంటే, ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యంలో చాలా సోషలిస్టిక్ రెవల్యూషన్స్ వచ్చినాయి, ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఎమర్జెన్సీ నడుస్తా ఉంది తెలంగాణ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పాలన జరుగుతుందా లేదంటే రేవంత్ రెడ్డి పాలన జరుగుతుందా? ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి పాలనే. కాంగ్రెస్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి విడదీసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇవాళ డెఫినెట్ గా ఏఐసిసి ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఎంత పెనుభారం పడిందంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ప్రచారానికి అవసరమైనటువంటి మూటలు అందించేటువంటి ఒక కేంద్రంగా తెలంగాణ తయారైంది. ఇవాళ మా మీద చాలా బరువు పడతా ఉంది. ఇవాళ కనీసం మొన్న మహారాష్ట్రలో గెలిచి ఉంటే కొంత మాకు భారం తగ్గేది. ఇప్పుడు మొత్తం తెలంగాణ మీద ఏఐసిసికి మూటలు అందించడానికి మంత్రులు పడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. నిన్న రివ్యూ కూడా జరిగింది ఏఐసిసి కార్యాలయంలో. ఏఐసిసి కార్యాలయం ఓపెన్ చేసిన మంత్రుల దగ్గర రివ్యూ ఏం జరిగింది, 54 మంది విద్యార్థులు గురుకులాలు చచ్చిపోతే ఎట్లా చనిపోయిండ్రు, వాటికి చనిపోకుండా ఎట్లా చేయాలనేటువంటిది చర్చ జరగాలి. లగచెర్లలో ఫార్మా కంపెనీ ఇస్తామంటే ఎందుకు రైతుల్ని అరెస్టు జరిగింది, దానివల్ల ఎందుకు జరిగిందనే చర్చ జరగాలి. ఈ చర్చలు ఏవి జరగలేదు. ఏం చర్చలు జరిగినాయి? అవసరమైనటువంటి మీ టార్గెట్లు ఫుల్ఫిల్ చేస్తలేరు. ఏం టార్గెట్లు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడడానికి ఇవ్వాల్సినటువంటి మూటల టార్గెట్లు తప్ప అసలు ప్రజల సంక్షేమానికి సంబంధించి ఏ ఒక్కటి మీద చర్చ జరుగుతుందా? డిస్ట్రక్షను, డెమాలిషను తప్ప, రెండు తప్ప అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఎందుకంటే మాలాంటి ఉద్యమకారులకి మేము ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొని అనేక మంది మా తమ్ముళ్ళు ఆదిరెడ్డి కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, అనేక మంది మా కళ్ళ ముందు ఇట్లా కాల్చుకొని చనిపోయారు. అటువంటి అమరవీరుల ఆకాంక్షలు నడుమొచ్చినటువంటి తెలంగాణని ఇవాళ పూర్తిగా ఎట్లా చేస్తున్నారంటే నిర్బంధం తీసుకొచ్చారు. అమరవీరుల దగ్గరికి పోవడానికి వీలు లేదు, అంబేద్కర్ దగ్గరికి పోవడానికి వీలు లేదు. అంబేద్కర్ అయితే తాళం వేసేసారు. ఇది భారతదేశంలో సెన్సేషన్. అసలు ఎక్కడైనా అంబేద్కర్ తాళం వేస్తారు, ఎవరైనా ఒక పువ్వు పెట్టిపోతారు, మొక్కిపోతారు. అంటే ఇలా భారతదేశంలో అంతో ఎంతో కొంత రాజ్యాంగం అమలవుతా ఉన్నదంటే కారణం అంబేద్కర్. అటువంటి మహనీయునికి ఇలా తాళం వేసి దానికి కారణం ఒకటి ఏంటంటే కేసీఆర్ ఆడ ఇటుక బిల్ల పెట్టాడు. కేసీఆర్ పెట్టిన ఇటుక బిల్లను వాళ్ళకి దగ్గర రానిరు. ఒక కమాండో కంట్రోల్ రూమ్ ఒకటి వాళ్ళకి అక్కడికి వస్తుంది, సచివాలయం ఒకటి అక్కడికి వస్తుంది, మిగతా అన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఇవాళ రేవంత్ రెడ్డి అనేటి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక ఏమంటాం కుచేలుడు అప్పుడు ఇచ్చిన కొద్ది వస్తుంటాయి కదా, అట్లా తయారైపోయింది. ఇది మా దురదృష్టం ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్నందుకు ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మీద విపరీతమైన భారం మోపి ఈ డబ్బులన్నీ కూడా విదేశాల కంటే మిగతా రాష్ట్రాలకు పంపించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇక్కడ ఒక్క సంక్షేమ పథకం. ఇలా రైతు బంధు మీరు చూసింది, రైతు బంధు 15,000 నుంచి 12,000కు తగ్గించి మేము ఇచ్చినామా తగ్గించినామా అని కొత్త లాజిక్ మాట్లాడుతున్నాం. మీరు ఏం చెప్పారు? 12,000 బిచ్చం వేస్తున్నాడు కేసీఆర్ అన్నారు. మళ్ళీ ఇలా 12,000 వేసేది బిచ్చమా రైతు భరోసా? ఆత్మీయ భరోసా అది ఒకటి పెట్టిండ్రు, 12,000 ఇస్తామన్నారు. ఎంతకు తీసుకొచ్చారు? 40 లక్షల మంది భూమి లేని కూలీలు ఉన్నారు. కేసీఆర్ గారు పట్టించుకుంటలేరు, దొరల పాలన నడుస్తుంది అన్నారు. ఇవాళ ఏమైంది? మీరు ఏం తెచ్చారు? 20 పని దినాలు చేస్తేనట నెలలో వాళ్ళకి ఇస్తారట. 20 పని దినాలు దొరుకుతున్నాయి ఎక్కడైనా ఎన్ఆర్ఈజిఎస్లో? ఒక్కసారి గ్రామీణ ప్రాంతం మీద సరైనటువంటి అవగాహన లేకుండా జరుగుతున్నటువంటి తతంగం అంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ పరిపాలనలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ ఆ తప్పులన్నింటినీ మేము సరైనటువంటి రీతిలో పయనిస్తాము, ఇంకా ఏదో చేస్తామని చెప్పారు కదా. మరి ఏం చేస్తారు? కేసీఆర్ పరిపాలన కంటే మెరుగైన పరిపాలన అన్నాడు. మేము 10,000 ఇస్తే మీరు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వండి. అది లేదు. స్కూటీలు ఇస్తామన్నారు, అది ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వండి. మహిళలకు సంబంధించిన ఏ ఒక్కటి జరగదన్నారు. ఇవాళ రోజు ఒక గృహహింస జరుగుతూ ఉన్నది. మహిళల పట్ల విపరీతమైనటువంటి అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఎవడు పట్టించుకునే నాతుడు లేడు.
ఇదంతా అడుగుతా ఉంటే ఈ ఫార్ములా రేస్ కేసులు లేకుంటే ఇంకొక కేసు 1,00,000 బైనాక్యులర్లు పెట్టి ఎత్తుకుతున్నారు. రెండు కూడా అటు బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు ఒకటే. నిన్న మా మీద నిందేసిండు ఆర్ఎస్ఎస్ బీఆర్ఎస్. ఇలా ఒకటైంది ఎవరు రేవంత్ రెడ్డి. నేను మీ ఛానల్ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నా. రామన్నపేటలో ప్రజలందరూ కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటే ఆదాని అంబానీ కట్టిపెట్టింది ఎవరు రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఇలా 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి మీ అధిష్టానానికి తెలియకుండా తీసుకున్నావా? 100 కోట్లు ఇవాళ వాపసు ఇచ్చినారని చెప్తా ఉన్నారు. మీరు అదొక్కటే కాదు కదా, ఇవాళ అనేక కంపెనీలు మీరు దావోస్లో అగ్రిమెంట్ చేసుకున్నారు ఆదాని అంబానీ కంపెనీకి. ఓల్డ్ సిటీలో ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. విద్యుత్ కేంద్రంలో అన్నిటికీ మీటర్లు పెట్టి ఓల్డ్ సిటీ ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పి ఒక మోడల్ ప్రాజెక్టుగా ఇచ్చేటువంటి పని ఎవరికి ఇచ్చారు? ఆదాని అంబానీకే కదా. మీరు ఒకవైపు ఏమో ఇక్కడ ఆదాని అంబానీతో దోస్తాన్ చేస్తారు, ఢిల్లీలో ఏమో మాకు దోస్తాన్ లేదు సంవిధాన్ ర్యాలీ అని ఒక ర్యాలీ పెడతారట. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు, 10 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటారు, ఎవడు రాజీనామా చేయడు. ఇవాళ సంవిధాన్ ర్యాలీ, ఆయనేమో సంవిధాన్ ర్యాలీ అని పుస్తకం పట్టుకుంటాడు, ఈయన సంవిధాన్ ర్యాలీకి పేరు మీద సంవిధాన్ ఫేకో అంటున్నాడు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. అనేక సామాజిక ఉద్యమాల నేపథ్యంలో అనేక పోరాటాలు చేశారు. ఇక్కడ భూమి భుక్తి విముక్తి కోసం పోరాటాలు జరిగినాయి, ఈ నేల కోసం పోరాటం జరిగినాయి, పెద్ద నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఇన్ని ఉద్యమాల నడమ ప్రజలు అనేక హింసను ఎదుర్కొన్నారు. ఆ హింస ఉండొద్దని, ఆ హింస పోవాలని 10 ఏళ్లుగా కేసీఆర్ పరిపాలనలో ఒక అద్భుతమైనటువంటి 2 పూటల తిండి తినడం కానీ, లేకుంటే టైంకు కరెంట్ రావడం కానీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ పాత పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కొంచెం నేల విడిచి సాము చేస్తూ ఉంది. ఇప్పుడు క్షేత్రస్థాయికి రమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని వెతుకుతాం. మీరు సంవత్సర కాలంగా ఒక్క రోజైనా ఏదైనా మనం టెస్ట్ పెట్టాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. ఈ ఒక్క రోజు మీరు కేసీఆర్ మాట లేకుండా మీరు మాట్లాడండి అని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా 5 నిమిషాలు మాట్లాడితే ఏ ప్రైజ్ అంటే ఆ ప్రైజ్ వాళ్ళ ఓపెన్ ఛాలెంజ్. కేటీఆర్ అంశం కానీ, కేసీఆర్ అంశం కానీ, 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అంశం కానీ మాట్లాడకుండా మీరు చేసిన అంశాలు మాట్లాడండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. రోజు కేసీఆర్ భజన, కేటీఆర్ భజన, హరీష్ రావు భజన, లేకుంటే మా 10 ఏళ్ల భజన. ఇది తప్ప మళ్ళీ